హాయ్ అండి, నేను డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడుగుతుంటారండి, మేడం ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్కి ఐయుఐకి డిఫరెన్స్ ఏంటి? సో పిల్లలు కలగని వాళ్ళల్లో 3 లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్స్ డెవలప్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక టైంలో కలవమని చెప్తామన్నమాట. దీన్ని టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటారు. సో సెకండ్ లెవెల్ ఐయుఐలో ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఇచ్చి పేషెంట్కి ఎగ్స్ డెవలప్ చేసి సో హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని ల్యాబ్లో ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన స్పర్మ్స్ని వైఫ్కి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో దీన్ని ఐయుఐ అంటారు. ఇంకా మూడో పద్ధతి ఐవీఎఫ్ లేదంటే ఇక్సీ. సో ఐవీఎఫ్లో కానీ ఇక్సీలో కానీ మేము ఏం చేస్తామంటే వైఫ్కి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని డెవలప్ చేసి ఆ ఎగ్స్ని సెపరేట్ చేసి హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని అందులో మంచి స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్పర్మ్స్ని ఎగ్స్తో కలిపి పిండాలు తయారు చేసి ఆ పిండాలని 5 రోజులు లేదంటే 3 రోజుల పాటు పెంచి గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఐవీఎఫ్ అనేది టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. సహజంగా పిల్లలు కలగలేని జంటలకి ఐవీఎఫ్ అనేది ఒక వరం లాంటిది. మిగతా 2 పద్ధతిలో పోల్చుకుంటే ఈ పద్ధతిలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది.